కోవూరు నియోజకవర్గానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. ఇప్పుడు కాదు, 17వ శతాబ్దం నుంచి కూడా ఇక్కడ అన్ని రంగాల్లో ప్రజలందరూ కూడా చైతన్యం పొందినటువంటి నియోజకవర్గం కోవూరు నియోజకవర్గం. కోవూరు ప్రజలు, కోవూరు అన్నటువంటిది ఈ యొక్క పదం ఎలా వచ్చింది అన్నటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలి. కోవూరు అంటే మహాలక్ష్మి, మొట్టమొదట మహాలక్ష్మి అమ్మవారు గోవు దేవతా రూపంలో పూజిస్తారు కాబట్టి ఇదంతా కూడా కొన్ని శతాబ్దాల క్రితం నాటి మాట. కోపురి అన్నటువంటి ఒక తమిళ్ పదం నుంచి మొదట్లో ఇది కోపురి అన్నటువంటి ఈ యొక్క ఊరు పేరు కాలక్రమేణా కోవూరుగా మార్పు చెందింది అన్న విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా. నేను ఎందుకు ఈ కోవూరు అన్నటువంటిది ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి నేల అని చెప్తున్నానంటే, ఒక్క ఉదాహరణ చెప్పాలంటే మహాకవి తిక్కన కవిత్రయంలో ఒకరైనటువంటి వారు. తిక్కన గారితో పాటు, మహాకవితో పాటు నన్నయ్య, ఎర్రాప్రగడ వీళ్ళందరితో పాటు సమకాలికుడైనటువంటి మహాకవి తిక్కన జన్మించినటువంటి స్థానం ఈ యొక్క పాటూరు గ్రామం. 1205వ సంవత్సరంలో జన్మించి 1288వ సంవత్సరంలో పాటూరులో ఆయన కాలం చెందినటువంటి విషయం మీ అందరికీ తెలిసే ఉంటుందనుకుంటా. మనుమసిద్ధి మహారాజు కింద మనుమసిద్ధి మహారాజు నెల్లూరు ప్రాంతాన్ని పరిపాలించారు. మనుమసిద్ధి మహారాజు దగ్గర మహామంత్రిగా పనిచేసినటువంటి తిక్కన గారు సిద్ధేశ్వరాలయంలో పూజలు చేసి పెన్నా నది ఒడ్డున మహాభారతంలో మొత్తం 18 పర్యాయాలుంటే 15 పర్యాయాల్ని ఆయన రచించినటువంటి మహాకవి మీ యొక్క కోవూరు నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఇక కోవూరు నియోజకవర్గంలో అక్షరాస్యతకు గాని వస్తే, లిటరసీ, కోవూరులో 74.45% మంది, 100కి 75 మంది ఇక్కడ అక్షరాస్యులే, చదువుకున్నటువంటి వాళ్లే. కానీ భారతదేశ యావరేజ్ సరాసరి 67%. కోవూరులో 74.5% ఉంది. అంటే నేషనల్ యావరేజ్ కన్నా మీరు ఇంకా అక్షరాస్యత అన్నటువంటిది ఇక్కడ ఎక్కువ ఉంది. 1904వ సంవత్సరంలో ఇంకా చరిత్రకు గాని వెళితే 1904వ సంవత్సరంలో అప్పట్లో నెల్లూరు తాలూకా నుంచి విడిపోయి 65 గ్రామాలు, 44 సోత్రియా గ్రామాలతో కోవూరు తాలూకా అన్నటువంటిది నిర్మాణం చెందింది. ఇది మీ యొక్క చరిత్ర.